ఎవ్వరికి ఏ ఆపత వచ్చినా మోదాలు యాదికొచ్చేది పోలీసులే. కానీ ఆ పోలీసులు చేయంగానే తక్లీఫ్ అయితే ఎట్లుంటది చెప్పుండ్రి. అగ్గో పోలీసులు చేయంగా తక్లీఫ్ అవ్వుడేంది? జనాలకు ఎప్పుడేం ప్రాబ్లం అయినా పోలీసులే కాపాడుతుంటారని అనబోతున్నారా? ఏమైందో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు అడ్డేసారు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం మొత్తం కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఇన్న రానుల్లా ఆమె బాధ. పాపం రాత్రిపూట బండి మీద వస్తుంటే పోలీసులు బండి ఆపి ఆ రాత్రి వాళ్ళని ఎటు కానాలని చేసిరట. తాగి బండి నడపడం వాళ్ళది తప్పే, వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటున్నారు. తప్పని పరిస్థితులనే బండి నడపాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇక బాధ్యత గల పోలీసులు తాగి బండి నడిపినందుకు కేసు రాసుడు కూడా మంచి పద్ధతే. కాకుంటే రాత్రిపూట చిన్న పిల్లగాళ్ళు ఉన్నారన్నది కూడా మరిచి వాళ్ళని నడి రోడ్డు మీద ఇడిచిపెడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి చెప్పుండ్రి. తాగి బండ్లు నడిపితే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పే పోలీసులు ఆ రాత్రి వాళ్ళకి ఏమన్నా అయితే ఏం సమాధానం చెప్తారు? వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధి కాశీబుగ్గ ఏరియాలుండే బాలకృష్ణ అన్నయ్య అన్న రాత్రి 8 గంటలకు వర్ధన్నపేట నుంచి రామారానికి బండి మీద వస్తుంటే కోనాపురం చెరువు కట్ట మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు చేసి బండిని గుంజుకునుడే కాదు, చేతులున్న సెల్ ఫోన్ కూడా తీసుకొని పోయిండ్రట. ఈ ముచ్చట తెలిసి తోవంటి బయటలో వాళ్ళని ఇంటికాడ దించిరట. జనాలను కాపాడాల్సిన పోలీసులే ఇట్లా నడి రోడ్డు మీద ఇడిచిపెట్టిపోవుడు ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఏం కాలేదు కాబట్టి ఏం లేదు, ఒకవేళ రాత్రి వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే ఎట్లుండు? ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని కోపానికి వస్తున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్. మరి కాదానుల్లా రాత్రి అయింది కాబట్టి పోలీసులే వాళ్ళని ఇంటికాడ దించి రావాల్సింది పోయి చేతులున్న ఫోన్ కూడా గుంజుకున్నాడు పద్ధతేనా? అయినా వాళ్ళు ఏమన్నా అక్రమాలు చేస్తున్నారా, దందాలు చేస్తున్నారా? ఏందో ఏమనుల్లా ఈ నడమ కొంతమంది పోలీసులు చేసి అతిశయంగా చాలా మందికి చెడ్డ పేరు వస్తున్నది. మరి ఆ పోలీస్ పెద్ద సార్లు జర అతి చేసే కొంతమంది పోలీసుల మీద కొంచెం చర్యలు తీసుకోండ్రి, లేకుంటే రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని మీకేనా అమర్దత్తదని అంటున్నారు. పోలీసుల పనితనం మీద నమ్మకం ఉన్నోళ్ళు చూడాలి మరి ఏం చేస్తారో.